హలో ఫ్రెండ్స్, నేనైతే దఫ్నాకి వచ్చిన. దఫ్నాలో నా టైర్ అయితే పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత ఇక్కడ నేను గరాఫాలో నా ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు రావాలా అని చెప్పిండ్రు. దగ్గర వాళ్ళు రావాలంటే 20 minutes పడుతుంది. ఏం లేదన్నయ్య అని చెప్పేసి ఇక్కడ మన పక్కనే సందీప్ మరియు విజయ్ అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళే అన్నారంటే అన్న నేను చేంజ్ చేసి ఇస్తానని చెప్పేసి ఫటాఫట్ అయితే టైర్లు యొక్క బోల్ట్లు అయితే ఇప్పేస్తారు. ఇప్పేసిన తర్వాత మా బ్యాడ్ లక్ ఏందో ఏమో కానీ స్టెప్ని అయితే తీసేసరికి స్టెప్నీలో కూడా గాలి మొత్తం లేదు. ఇది కూడా పంచర్ అయినట్టు అయిపోయిందని చెప్పేసి 2 టైర్లు అయితే పంచర్ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ బాబాకి అయితే ఫోన్ చేసి, బాబా ఇట్లా సంగతి మా ఫ్రెండ్ ఒక టైర్ ఖరాబ్ అయిపోయింది, చేంజ్ చేయాలా, మేము అసలు వేరే దగ్గరికి పోవాలంటే తీసుకుపోండి, నా బండి తీసుకుపోండి అని ఇమీడియట్గా రెస్పాండ్ అయి తన వెహికల్ని అయితే ఇచ్చేసిన తర్వాత మా నాన్న సింగిల్ హ్యాండ్తో టైర్ని తీసి లోపల వేసేసిన తర్వాత ప్రయాణమైన ఉక్కూత్ పెట్రోల్ స్టేషన్ వైపు. అది ఆపోజిట్లోనే అవుతుంది. దగ్గర 3-4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎలాగోలో పెట్రోల్ స్టేషన్కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మా నాన్న సింగిల్ హ్యాండ్తో టైర్తో ఆడుకుంటున్నాడు, తునిగా అనుకుంటూ. చేసిన తర్వాత 2 టైర్లు అయితే తీసుకొచ్చినాం. ఒకటి స్టెఫ్నీ, ఒకటేమో ఏదైతే పంచర్ అయిందో ఆ టైర్. రెండింటికి కూడా చెక్ చేద్దామని తీసుకొచ్చినాం. అందులో స్టెఫ్నీ టైర్లో కొంచెం గాలి తక్కువ ఉండే, గాలి అయితే పడుతుండు. గాలి పట్టిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంది అనేది అన్ని చెక్ చేస్తూ ఉన్నాడు. మొత్తం చెక్ చేసిన తర్వాత టైర్ అయితే నెంబర్ 1 ఉంది, ఏం ప్రాబ్లం లేదని మొత్తంకి అయితే సర్టిఫైడ్ అయితే చేసిండు. సర్టిఫైడ్ చేసిన తర్వాత ఫిర్బీ కొత్త టైర్ వేసుకోమని చెప్పిండు. ఎందుకేమో తెలియదు. ఇక్కడ విలన్ లెక్క ఉన్నాడు ఈయన. నేను చూడండి గోపిచంద్ లెక్క మంచిగా ఉన్నాడు. దాని తర్వాత టైర్ని అయితే సెట్ చేసిండు. ఓకే అని వచ్చింది. ఓకే అయిన తర్వాత మేము తీసుకొచ్చిన వెహికల్ అయితే టైర్లు అయితే లోడ్ చేస్తున్నాం. మళ్ళీ సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క రెండు టైర్లను కూడా ఒకే చేత్తో లేపి పెడుతుండు. చాలా అంటే హెల్ప్ఫుల్గా అయిపోయాడు. ఇక్కడ చూడండి ఈ వెహికల్ది క్లోజ్ అని వస్తే, ఇక్కడ ఓపెన్ అని వస్తే సేమ్ రోల్స్ రాస్. మళ్ళీ ఇక్కడ క్లోజ్ అని వస్తే ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత బయటనైతే చాలా హాట్గా ఉంది. అందుకే వెనిలా ఐస్ క్రీమ్ అయితే చేసినాం. ఎట్లుంది భయ్యా అంటే అదిరిపోయిందని చెప్పిండు. సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారంటే దానికి నిదర్శనం సందీప్ అన్న. ఎందుకంటే మళ్ళీ తీసుకొచ్చిన టైర్ని అయితే బిగిస్తుండు. ఫిక్స్ అయితే చేసేసిండు మొత్తానికి అయితే. థ్యాంక్స్ అన్న.